95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కాంకేర్ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు ముఖ్య నేతలు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో శిబిరాన్ని చుట్టుముట్టారు పోలీసులు. తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. హైదరాబాద్ లో డెక్కన్ మాల్ కూల్చివేత పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. అనంతరం చుట్టుపక్కల నివసించే బస్తీవాసులతో మంత్రి మాట్లాడగా భవనం కూల్చివేత పనులు తొందరగా జరిపించాలని బస్తీవాసులు కోరారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ వేడుకలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా గేట్లను తోసుకుని ముందుకెళ్లడంతో చిరంజీవి అభిమానులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. అదాని ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అదాని అపర కుబేరుడిగా మారేందుకు సహకరించినది ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని విమర్శించారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో చెక్ పోస్ట్ దగ్గర ఓ కారు డివైడర్ ను ఢీకొంది. కారులో యువతులతో కలిసి షికార్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా భట్రాజు కమిటీ ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భట్రాజు ఎలక్షన్ కమిటీ నుండి డాక్టర్ శ్రీనివాస్ రాజు, సివి జీవన్ రాజు ఎన్నికలు నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలోని శిశురక్ష చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ హాస్పిటల్ డాక్టర్ చెప్పాల కరుణాకర్ రాజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పేద మధ్యతరగతి పిల్లలను చూసి పరీక్షలు చేసి మందులు అందజేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 1 గంట సమయం పడుతుంది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలోని ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభా పనులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఐక్య ఉద్యమాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ను గద్దె దించుతామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన సిపిఐ గజ్వేల్ నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రగతి నివేదన యాత్ర 8వ రోజు యాచారం మండలం చౌదరపల్లి గ్రామానికి చేరుకుంది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శివసత్తుల పూనకాలతో ఎల్లమ్మ తల్లికి బోనాలు, ఒడిబియ్యాలు పోసి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారాములకు నూతన వస్త్రాలు సమర్పించి అలంకరణ చేశారు. విద్యార్థులకు మంచి విద్యను అందించే దిశగా పల్లవి స్కూల్స్ పనిచేస్తాయని పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ కొమరయ్య అన్నారు. పల్లవి మోడల్ స్కూల్ వార్షికోత్సవాన్ని బోడుప్పల్లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన బీజేపీ, మోదీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై తిరుపతి వెంకన్న సాక్షిగా మాట్లాడిన ప్రధాని మోడీ కేంద్రంలో 8 ఏళ్లు గడుస్తున్న ప్రత్యేక హోదాపై ఎక్కడా మాట్లాడకుండా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తినే కంచాన్ని గౌరవించే తల్లిని కాలితో తన్నిపోవద్దన్నారు. బీఆర్ఎస్ లో నాయకులకు సముచిత గౌరవంతో పాటు ప్రోటోకాల్ ఉందన్నారు. ప్రోటోకాల్ లేని నాయకులకు పార్టీలో మంచి గౌరవమే ఇచ్చామని అన్నారు.